నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతారా? బూతులు ఎక్కువగా తెలియదు మేడం, నాకు తెలీదు. ఎంతకాలం కలిసి ఉన్నారు? 4 ఏళ్ళుగా తెలుసు. 6 నెలలుగానే కలిసి ఉంటున్నాం. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ మేడం. మేం వాళ్ళతో పోలిస్తే డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నిట్లోనూ బాగా తక్కువ వాళ్ళం. సొంతంగా ఓ ఫార్మా కంపెనీ మొదలు పెడదాం అనుకున్నాను, కానీ చేతిలో డబ్బులు లేవు. సెటిల్ అయ్యాక వెళ్ళి పిల్లని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు తనే లేదు. తను అపార్థం చేసుకున్నాను, అర్థం చేసుకోలేదు. అంతా నా వల్లే. ఇతన్ని ఏమైనా అడగాల మీరు? మీరితన్ని ఏవైనా అడగాలా? సరే దీపక్, ఇక మీరు వెళ్ళొచ్చు. అవైలబుల్గా ఉండండి. కెమెరా ఆఫ్ చేయండి. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? బయలుదేరదామా? ఏ బిస్కెట్ తిండం అయిందా? నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదో నాకు తెలుసు. అగ్ని, అగ్ని, నీ ప్రాబ్లం నిక్టోఫోబియా కాదు, బ్లెస్సీ. అవును, బ్లెస్సీయే. సరే సారీ. ఓకే సార్. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మర్చిపోవాలనుకునే ప్రతిసారి నువ్వు తన్నే గుర్తు చేసుకుంటున్నావు. ఏ మార్పుకైనా ఒక నాందుంటుంది, అది ఇదే ఎందుకు కాకూడదు? నన్నెందుకు ఇలా టార్చర్ పడుతున్నావు? మనం ప్రేమించే వాళ్ళు చివరి వరకు మనతో ఉంటారని నమ్మాను. అట్లీస్ట్ వాళ్ళ మెమరీస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ తనని గుర్తు చేయకు. మేడం, అమ్మా మీరేం దిగులు పడకండి. హంతకుణ్ణి తప్పకుండా కనిపెడతాం. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. సార్, తల్లి లేని బిడ్డగా ఇదిగో ఏడు దొరికేలా వస్తున్నారు సార్. అయ్యా నమస్కారం. ఎందుకు రమ్మన్నారు? సార్ ఆయనే వచ్చారు సార్. నేను రమ్మన్నారు. నీళ్ళు కూర్చోమనండి. ఏడవకుండా అక్కడ కూర్చోవయ్యా. సార్ వచ్చేసరిగా ఆయన చూసుకుంటారు. ప్రియా వాళ్ళ నాన్నగారు స్టేషన్లోనే ఉన్నారు మేడం. హంతకుడు ఎవరో తెలుసుకోకుండా వెళ్ళరంట. మీరు ఆ మాట చెప్తే బాగుంటుంది మేడం. మ్మ్. సరే మేడం.